అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ ఎంపీ అదేవిధంగా ఒకప్పటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతటి దగ్గర వ్యక్తో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదా మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ రాజకీయంగా ఎంత ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తో అందరూ కూడా చూశారు. అయితే ఇప్పుడు రాజకీయాల నుంచి ఆయన అయితే విరమించుకున్నాడు, అది వేరే విషయం. తాజాగా కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి కేసు ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించినటువంటి విచారణకి విజయసాయిరెడ్డి గారిని హాజరు కావాల్సిందిగా కోరుతూ సిఐడి పోలీసులు నిన్నటి రోజున నోటీసులు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈరోజు విజయసాయిరెడ్డి గారు కూడా విచారణకు కూడా హాజరయ్యారు. మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు, అసలు ఎందుకు సిఐడి పిలవాల్సి వచ్చింది, ఆ కాకినాడ పోర్టులు మనం అప్పుడు విషయం కూడా చూసుకున్నాం, వీటన్నిటి గురించి మరొకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. విజయసాయిరెడ్డి గారు చూసుకుంటే రాజకీయాల నుంచి నేను విరమించుకుంటున్నాను అని చెప్పేసి ట్వీట్ చేశారు. నిజంగా రాజకీయాల నుంచి విరమించుకున్నారు. దానితో పాటుగా ఆయనకి ఏదైతే పదవి ఉందో రాజ్యసభ నుంచి ఎంపీగా ఉన్నటువంటి దానికి కూడా రాజీనామా చేశారు. అటువంటి వ్యక్తికి ఈరోజు మంగళగిరి సిఐడి పోలీసులు కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి దాని గురించి విచారించాలి మిమ్మల్ని అని చెప్పేసి విచారణకు పిలుస్తూ నోటీసులు ఇచ్చారు. విచారణకు కూడా హాజరయ్యారు. కొంతమందిలో ఉన్నటువంటి భావన ఏంటంటే ఈయన రాజకీయాలు వదిలేశాడు, ఆయనకు ఉన్నటువంటి పదవి అంటే రాజకీయాలకు సంబంధించి అన్నీ వదిలేశాడు, నెట్వర్క్ కానీ ఇవన్నీ కూడా. అటువంటి వ్యక్తిని ఈరోజు ఎందుకు పిలిచారు సిఐడి పోలీసులు అని చెప్పేసి వస్తున్నటువంటి భావన, మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు దస్తగిరి ఉన్నాడండి వివేకానంద రెడ్డి హత్య కేసులో, అతను కూడా చెప్తాడు. ఇప్పుడు మొత్తం అప్రూవర్గా మారాడు కదా, ఇంకా అతను ఎందుకు విచారణ పిలుస్తున్నారు, ఇంకా అతనికి ఎందుకు శిక్ష? మరి అంతే కదా, ఒప్పుకున్నాడు కదా, అందరి గురించి చెప్పాడు కదా, మరి వాళ్ళందరిని అరెస్ట్ చేయండి ఫస్ట్. ఇతన్ని ఎందుకు మరి పట్టుకొని ఇంకా వేలాడుతున్నారు వీళ్ళు? అలానే ఉంటది, ఇతను చేసింది కూడా అంతే. అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో వెర్రవిగిపోయి నోటికి ఏం మాట్లాడితే అది. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నీకు అన్నేళ్ళు, వయసులతో వీళ్ళెందుకండి, వీళ్ళకి ఎందుకు అసలు వయసులు, వీళ్ళకి వయసు లేదా? ఏజ్ గురించి కానీ పర్సనల్ విషయాలు కానీ అవన్నీ వాళ్ళకి అనవసరం. కానీ వాళ్ళు మాట్లాడారు, ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ కూడా రచ్చకి ఇచ్చారు. వీళ్ళు ఒకరితోనే పోనివ్వలేదు. రాజకీయాల్లో ఉంటే జెంట్స్ వచ్చి రాజకీయం చేస్తున్నారు, వాళ్లే మెయిన్, వాళ్ళతో కదా మీరు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూసుకున్నా, చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూసుకున్నా, వీళ్ళు ఇంటి గృహిణుల్ని పిల్లల్ని తీసుకొచ్చారు. ఇంకా ఇతను చూసుకుంటే శాంతి విషయంలో మనశ్శాంతి లేకుండా కొన్నాళ్ళు తిరిగాడు విజయసాయిరెడ్డి. అది కూడా వాళ్ళ హస్బెండ్ కూడా ఇప్పుడు ఏదో టెస్టులు కావాలి అవి కావాలని అతను తిరుగుతున్నాడు. అది కూడా మళ్ళీ అది కూడా ఒక కేసు ఉంటుంది. అవును. అయితే ఇప్పుడు కాకినాడ పోర్టుకు సంబంధించి ఇతను సొంత అల్లుడే పిల్లనిచ్చిన అల్లుడే ఇతను ఎట్లా అండి, మంచివాడు కాదు మా మామగారు అని చెప్పి ఒకసారి అతని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. మీరు పర్సనల్గా మంచివాళ్ళు కాదు, పబ్లిక్లో మంచివాళ్ళు కాదు, దేనికి మీరు సరిపోరు, చేసిన అన్యాయాలు అక్రమాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు. వీళ్ళు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటున్నారు కదా, ఆ పార్టీ కూడా వీళ్ళు వేరొకరి దగ్గర నుంచి దోచుకున్నదే, వీళ్ళు సొంతంగా పెట్టింది కాదు. రాష్ట్రం నుంచి అన్ని దోచుకోవడం. పోర్టులు, అసలు పోర్టుని వీళ్ళు గన్బెట్టి గురిపెట్టి వాళ్ళకి కత్తులు చూయించి అతన్ని బెదిరించి కేవీ రావు అనే వ్యక్తిని చాలా దారుణంగా ఇబ్బంది గురి చేశారు. పోర్టును లాక్కున్నారు. ఎన్నో వందల కోట్ల రూపాయలని అడ్డగోలుగా దోచుకోవటానికి, గంజాయి రవాణా కోసం, పీడిఎస్ రైస్ రవాణా కోసం అక్రమంగా తరలించడానికి రాష్ట్రం నుండి, దీనికోసం వీళ్ళు పోర్టుని అడ్డగా మార్చుకున్నారు. ఎందుకు ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి A2 A1 వీళ్ళిద్దరూ కూడా జైల్ మేట్స్, విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి. అలానే జగన్మోహన్ రెడ్డి ఆత్మ, అలానే షాడో సీఎం ఎక్కడ ఉత్తరాది, అక్కడ వచ్చి మనకి వైజాగ్ వైపు చూసుకుంటే అసలు మొత్తం ఇతనే సీఎం అక్కడ. ఒకప్పుడు అలా జరిగింది విజయసాయిరెడ్డి పరిపాలన అక్కడ. అలాంటి వ్యక్తిని మరి ఎందుకు వదిలిపెడతారు? ఏదైనా ఒక చిన్న విషయం జరిగితేనే ఈ రోజున కోడి కత్తేసిందే ఉంది. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా, ఆ అబ్బాయికి ఏంటి న్యాయం చేయకుండా ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా కోర్టుకు హాజరవ్వలేదు. మరి అతను అలానే వదిలేయలేదు కదా, దానికి సంబంధించి చర్యలేం తీసుకోలేదు కదా. అతను అన్యాయం అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళంతా అదే వేడుకుంటున్నారు, నువ్వు కేసునన్నా వెనక్కి తీసుకో, లేకపోతే వచ్చి హాజరయ్యి నిజమన్నా చెప్పు అని. ఇలా ఎంతో మందిని ఇబ్బంది గురి చేశారు వీళ్ళు. విజయసాయిరెడ్డి గురించి చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఎన్నో భూములు. ఇప్పుడు మొన్న వాళ్ళ అమ్మాయి వచ్చేసి అక్కడ బీచ్ దగ్గర వైజాగ్లో ఓ పెద్ద గోడ కట్టేసి దానికి సంబంధించి కోర్టు కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఏంటిది, ఇది పబ్లిక్ ప్లేసు,
ఇక్కడ మీ ప్రైవేట్కి సంబంధించినవి ఉండకూడదు, ఆ గోడని కింద పునాదులతో సహా మొత్తం కూడా క్లీన్ చేయాలి, దానికి సంబంధించిన ఖర్చు కూడా వీళ్ళే మళ్ళీ పే చేయాలంట. ఇలా వీళ్ళు చేసేయన్నీ. మరి ఇతను ఎందుకు ఊరుకుంటారు? నేను వ్యవసాయం చేస్తానన్నాడు. ఎక్కడ చేస్తున్నాడండి వ్యవసాయం? పరిగెత్తుకుంటూ షర్మిల దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నన్ను క్షమించు అంటే కొత్త ప్లాన్ అనమాట. మళ్ళీ ఏ విధంగా ఒకరన్నా బయట ఉండాలి కదా అన్నట్లు ప్రవర్తించారు. ఎవ్వరూ బయట ఉండరమ్మా, అందరూ కూడా జైలుకి వెళ్తారు. మీరు చేసిన పాపాలన్నీ కూడా పెద్ద పెద్ద మూటలుగా ఉన్నాయి, మామూలు మూటలు కాదు వీళ్ళు చేసినవి, గుట్టలుగా పడి ఉన్నాయి. శవ రాజకీయాల దగ్గర నుంచి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసి సర్వనాశనం చేసేసి, మొన్న చూసుకుంటే విజయవాడ వరదలప్పుడు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూశారు ప్రజల్ని. ఎట్లయినా సరే మరణ వార్త వింటే జగన్మోహన్ రెడ్డికి చాలా ఆనందం. విజయసాయి రెడ్డి ఏమో ఇంకా అతను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరిని ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేసే విధంగా వాళ్ళ మాటలు. అంటే వాళ్ళు రెండోసారి రాజకీయాల్లో రాకూడదు, ఎందుకు మనకి రాజకీయాలు, ఇంట్లో ఆడవాళ్ళను బయటకు లాగటం ఎందుకనే ఆలోచన, అంటే వాళ్ళ మానసికంగా కృంగదీసే విధంగా, దెబ్బతీసే విధంగా వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా జరిగినాయి. కానీ ఎవ్వరు కూడా ఎక్కడా కూడా వాళ్ళు చేసిన టార్చర్ని అనుభవించైనా సరే ప్రజల కోసం పోరాడి ఈ రోజున కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతోటి ప్రజల మనసును గెలుచుకొని మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చింది. వీళ్ళందరి పాపాలు కూడా పండిని. ఎన్ని రోజులండి పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, అమరావతి రైతులు పోలవరం సర్వనాశనం చేసేసి పాడుపెట్టేశారు. అసలు అతను అడుగు పెట్టడంతోనే రాష్ట్రంలోకి ముఖ్యమంత్రిగా ప్రజావేదికని కూల్చేశాడు, ప్రజానాయకుడిని అక్రమ అరెస్ట్ చేశాడు. అసలు ఏమీ లేని చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచితే మరి ఇన్ని పాపాలు చేసిన వాళ్ళు ఎందుకు కుదురుతారు? ఒకటా రెండా? అడ్డగోలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇష్టానుసారంగా ఆడుదాం ఆంధ్ర అన్నారు, దాంట్లో కోట్లు దండేశారు. ఒకవైపు భూ కబ్జాలు, అటవీ భూములు లాక్కోవటం, పీడిఎస్ రైసు, వీళ్ళు ఒకటి కాదు 108 అని చెప్పి పెట్టారు, అవి దాంట్లో కూడా వీళ్ళు చేశారు స్కాములు. ప్రతి ఒక్కటి దేన్ని వదిలిపెట్టలేదు. పిల్లలకి ఇచ్చే చిక్కీల దగ్గర నుంచి దాంట్లో కూడా వాళ్ళ బొమ్మలు వేసుకొని దాంట్లో కూడా చేసేసారు. మా బుక్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు? అసలు ఇతను చదివే రాదు, పేపర్లు కొట్టేశాడు. ఈయన ఫోటో ఎందుకు? సర్వనాశనం అయిపోతారు అది చూస్తే పిల్లలు. ఏదైనా సరస్వతీదేవి ఫోటో వేస్తే చదువుల దేవత అని చెప్పేసి ఉంటుంది. లేకపోతే ఇదివరకు చిన్నప్పటి నుంచి కూడా దాని మీద పూర్ణకుమ ఉండేది ఎవరికైనా సరే బుక్స్ మీద, అది గవర్నమెంట్కి సాంప్రదాయబద్ధంగా ఉండిద్ది. వీళ్ళ ఫోటోలు ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద గజ దొంగ. అతన్ని 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. అందరికీ కూడా జైలుకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా నేనున్నానని చెప్పేసి ఫోన్లు చేసి భరోసా ఇస్తాడు, కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడతాడు. వీడియో కాల్లో కొడతంటే, అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన వాళ్ళని కొడతంటే వీడియో కాల్లో చూసి ఆనందపడతాడు. ఇట్లాంటి వ్యక్తులు 2019 నుంచి 24 వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళందరికీ తొత్తులుగా విజయసాయి రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, అసలు మామూలు లేదు వీళ్ళ గ్యాంగు. మళ్ళా ఇతను అంటాడు నాకు కులం లేదు, మతం లేదు, నాకు అంతా సమానమే. మరి ఈ రెడ్లు బ్యాచ్ ఏంటి? మరి మీరు పెట్టుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అందరినీ సమాన హక్కులు ఇస్తున్నారు, బీసీలకు పెద్దపీట వేస్తున్నారు, ఎస్సీలకు పెద్దపీట వేస్తున్నారు. చూసుకుంటే అప్పుడు స్పీకర్ ఒకప్పుడు ప్రతిభా భారతి గారు, ఆవిడ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆవిడకి మంచి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు, స్పీకర్గా గౌరవించారు. మీరేం చేశారు? ఒక సభలో మీడియా ముఖంగా చూసుకుంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి గౌరవంగా మీరు పక్కన చైరే వేయలేదే, అతను మోకాళ్ళ మీద కూర్చున్న వైను చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది మళ్ళీ ఒకసారి చూడండి అందరూ ఎన్ని విధాలుగా వాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీడియా ఇప్పుడు అంటే ఇదివరకంటే ఫోటోలు పెద్దగా దీని గురించి ఫోన్స్ కానీ కెమెరాలు కానీ ఇవన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు అంతా కూడా కాల్ రికార్డింగ్ దగ్గర నుంచి ప్రతి గూగుల్ మ్యాప్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు డ్రోన్లతోటి పెట్రోలింగ్ నైటు ఎంత గొప్పగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? నైట్ అక్రమ అరెస్టులు చేస్తారు, లేకపోతే గంజాయి ఇవన్నీ కూడా అక్రమంగా తరలిస్తారు. అర్ధరాత్రి వీళ్ళు చేసే పనులు. ఇది కూటమి ప్రభుత్వం చేసేదేమో ఎక్కడ ఇబ్బందికరంగా ప్రజలకు ఉంటుందో డ్రోన్లతోటి డేగ కళ్ళతోటి పరిశీలనగా రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనే విధంగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి అంత తేడా ఉంది. విజయసాయి రెడ్డి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ శాంతి అనే ఆవిడ కూడా బయటకు వస్తే కాస్త మనశ్శాంతి లేకుండా చేసిన మొన్నటి వరకు మళ్ళీ అది బయటకు తీస్తున్నారంట. వాళ్ళ హస్బెండ్ మళ్ళీ కేసుని రీఓపెనింగ్ చేయిస్తున్నాడు. దాని గురించినవన్నీ కూడా కావాలి. ఈ రోజున అతను ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాలి. ఎందుకు అలా చేశాడంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు, నేను చదివాను అంటే షర్మిల ఓకే అందేమో. మరి పోలీసులు అలా కాదు కదా, ఆయన చదివిస్తే నువ్వు చదివావు, రాసిస్తే నువ్వు చదివావు అంటే కుదరదు. ఎందుకంటే అవి చిన్న విషయాలు కాదు మీరు చేసిన దోపిడీలు.
A2గా ఉన్నావు, చాలా వాటిలో A2గా ఉన్నావు, బాగా అచ్చొచ్చిన నెంబర్ లాగా ఉంది, అందుకనే బయట తిరుగుతున్నారు వీళ్ళంతా. కానీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ చేసినప్పుడు సమాధానం చెప్పాలి వీళ్ళు. అలా కాదు మేము ఇట్లానే చేస్తాము, మొన్న బొత్స సత్యనారాయణ అంటున్నాడు, అప్పుడు అలా ఆలోచించాము అందుకని చెప్పి 3 రాజధానులు అన్నాము, అప్పుడు ఆలోచనకు అది. మీరు అడిగినప్పుడు అమరావతి రాజధాని అంటే ఓకే అన్నాం, అప్పుడు మా ఆలోచన అది. కానీ ఇప్పుడు మేము ఆలోచించవుతాం అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పటానికి ఇది ప్రజలా లేకపోతే ఏంటి మీ ఇంట్లో గొర్రెల్లాగా చూస్తున్నారా? అంటే ప్రజలకి వాళ్ళకంటూ ఒక హక్కు లేదా? వాళ్ళు ఓట్లేస్తే గెలిచిన మీరు ఒక అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసి గొప్పగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదామంటే దాన్ని కాసేపు మూడు ముక్కలాట్లాగా ఆడారు. అక్కడన్నారు ఇక్కడన్నారు, అసలు అమరావతి అనే దాన్ని సర్వనాశనం చేసేసారు. ఈ రోజున ఎట్లనో మోడీ గారి దయతోటి కొంత నిధులు తీసుకొచ్చేసి ప్రారంభం మళ్ళీ జరుగుతుంది ఆయన చేతుల మీదుగానే. రేపు చాలా గొప్పగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారు. వీళ్ళు చేసిన తప్పుడు పనులన్నిటికి కూడా శిక్ష అనుభవించి తీరాలి. వ్యవసాయం చేయాలంటే జైల్లో చేసుకోమని చెప్తున్నారు ప్రజలందరూ కూడా విజయసాయి రెడ్డికి. చెయ్యబాబు వ్యవసాయం, అక్కడ ఇంకా వాళ్ళు మంచి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు జైల్లో. రకరకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవి చక్కగా సాగు చేసుకొని అక్కడ ఉన్న ఖైదీలందరికీ పంచిపెడితే అప్పుడన్నా నువ్వు చేసిన పాపాలన్నీ పోతాయేమో అని చెప్పేసి జనం అందరూ కూడా ఈ రోజున చాలా అక్కస్తో ఉన్నారు, కోపంతో ఉన్నారు, రగిలిపోతున్నారు. ఏంటి మాకు జరిగిన అన్యాయానికి ఎప్పుడు న్యాయం చేస్తారు అని ఎదురు చూస్తున్నారు. ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఎందుకు ఈ విధంగా మీరు నాశనం చేశారు, వాళ్ళ మీద ఎందుకు కక్ష కట్టారు 2019 నుంచి 24 వరకు రావణ కాష్టంగా మార్చారు రాష్ట్రాన్ని. అవన్నీ ఈ రోజున వడ్డీతో సహా చెల్లించాలి, రాష్ట్రానికి రీఫండ్ చెయ్యాలి. దోచుకున్నవి దాచుకున్నవి వీళ్ళంతా, వీళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మనిషిని ఈజీగా చంపేసి డోర్ డెలివరీ ఇవ్వటం అంత ఈజీ అనుకుంటున్నారు వీళ్ళు తప్పించుకోవటం. మరి అతనేమో రిలీజ్ అయితే బెయిల్ మీద అంగరంగ వైభవంగా దండలేసి పూలదండలు టపాసులు పేల్చుకుంటూ తీసుకొచ్చారు ఎమ్మెల్సీ అనంతబాబుని. మరి వీళ్ళు ఇలాంటి పనులు చేసే వాళ్ళని క్షమించదు. మీరు అన్నట్లుగా విజయసాయి రెడ్డి మరి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు కదా, మరి ఎందుకు పోలీసులు విచారణ చేశారంటే చేస్తారు. మరి చేసినవన్నీ కూడా రాష్ట్రానికి ప్రజలకు సంబంధించింది, అది వాళ్ళ ఇంట్లో విషయం కాదు. ఎవరో వచ్చేసి బెయిల్ ఇస్తే బయటకు వచ్చేసి మళ్ళీ నేను తిరుగుతానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, రాళ్లతో కొట్టి చంపేస్తామంటున్నారు ఈరోజు ప్రజలు. పోలీసులు వదిలిపెట్టినా, కోర్టులు వదిలిపెట్టినా మేము మాత్రం వదిలిపెట్టము, మా పరిస్థితి అంత ఘోరంగా తయారు చేశారు వాళ్ళు అని గట్టిగా చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఓకే, థాంక్యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.